తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసొచ్చే ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకూడదని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. పార్టీలకు అతీతంగా డిఎంకేలో సభ్యత్వ నమోదును పెంచాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఒరినియల్ తమిళనాడును డిఎంకే విస్తృతం చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి డిఎంకేను మరింత పటిష్టంగా మార్చి మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా డిఎంకే పలు వ్యూహాలు రచిస్తోంది. 2026 శాసనసభ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న డిఎంకే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే భావిస్తుండగా, తొలి ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి రావాలని టీవీకే పార్టీ భావిస్తోంది. అయితే రాజకీయ పార్టీలు తమ గెలుపు కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా శాసనసభ ఎన్నికల్లోపు తమ పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. అందుకోసం సభ్యత్వ నమోదు ప్రక్రియను ఇప్పటికే పలు పార్టీలు ప్రారంభించాయి. ఇంటికొక ఓటర్కు పార్టీలో సభ్యత్వం కల్పించాలని టీవీకే, పోలింగ్ బూత్ స్థాయిలో 30% ఓటర్లను పార్టీ సభ్యులుగా చేర్చాలని డిఎంకే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. అందులో భాగంగానే పార్టీ సభ్యత్వ నమోదును ఒరినియల్ తమిళనాడు పేరిట ప్రారంభించిన డిఎంకే అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. డిఎంకే ప్రారంభించిన ఒరినియల్ తమిళనాడు లక్ష్యం కేవలం పార్టీ సభ్యత్వ నమోదు మాత్రమే కాదు, అన్నా డిఎంకే బీజేపీల బలోపేతాన్ని నిర్వీర్యం చేయడం కూడా అనే విషయం స్టాలిన్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. తమిళనాడుకు ప్రాజెక్టులు నిరాకరించి, రాష్ట్ర సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిరాకరించి, తమిళ భాషా అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వంచిస్తూ, రాష్ట్ర ప్రజల్లో మత విభేదాలు రెచ్చగొట్టే వారికి అండగా ఉండేవారికి రాష్ట్రంలో చోటే లేదని ప్రజలు చాటాలంటూ స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళ నేల, తమిళ ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని స్టాలిన్ కోరారు. స్టాలిన్ వ్యాఖ్యల ద్వారా ఒరినియల్ తమిళనాడు అసలు లక్ష్యం బీజేపీ, అన్నా డిఎంకే పార్టీలను నిర్వీర్యం చేయడం అనే విషయం స్పష్టమవుతుంది. అన్నా డిఎంకే బీజేపీలపై వ్యతిరేక భావన కలిగిన వారిని, ప్రాంతీయ అభిమానం కలిగిన వారిని డిఎంకేలోకి ఆహ్వానించేలా డిఎంకే సభ్యత్వ నమోదును కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు డిఎంకే పెద్ద ప్లానే వేసినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులు ఒరినియల్ తమిళనాడు పిలుపుతో డిఎంకేలో చేరతారా అనే ప్రశ్న ప్రస్తుతం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రాంతీయ అభిమానాన్ని లేవనెత్తి స్టాలిన్ పిలుపునివ్వడంతో ఇది కొంతవరకు విజయవంతం కావచ్చనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, అన్నా డిఎంకే పార్టీలపై వ్యతిరేక భావన ఉన్న తటస్థ ఓటర్లు డిఎంకే వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. స్వయంగా డిఎంకేకు చెందిన సీనియర్ నేతలు, నిర్వాహకులు ఇంటింటికి వెళ్లి తమిళనాడు పట్ల కేంద్ర వైఖరి చూపుతున్న వివక్షను వివరిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతుండటంతో కొంతమేర లాభించవచ్చుననే టాక్ వినిపిస్తోంది. చెన్నై, తిరువల్లూరు వంటి జిల్లాల్లో స్టాలిన్ స్వయంగా ప్రజలను కలిశారు. ఈ చర్యలను పర్యవేక్షించడానికి పార్టీ ఐటీ విభాగం తరపున వార్ రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు స్టాలిన్. వారం రోజుల్లోనే 50 లక్షలకు పైగా ఒరినియల్ తమిళనాడులో చేరినట్లు స్టాలిన్ వెల్లడించారు. ఈ ప్రక్రియ ఆగస్టు 15 వరకు కొనసాగనుండటంతో సుమారు 2 కోట్ల మంది సభ్యులుగా చేరొచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు స్టాలిన్ వేసే ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు తీవ్ర అన్యాయం చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లను డిఎంకేకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారు స్టాలిన్. తమిళనాడుపై భారతీయ జనతా పార్టీ వివక్ష చూపిస్తుందని, తమిళనాడు ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుందని, ప్రాంతీయ అభిమానాన్ని లేవనెత్తడం తమకు కలిసి వస్తుందని స్టాలిన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించి వారిని ఢీకొట్టేందుకు డిఎంకే సారథ్యంలోని కూటమిని బలోపేతం చేయడంపై స్టాలిన్ దృష్టి సారించారు. డిఎంకేను లక్ష్యంగా చేసుకున్న విజయ్ను ఢీకొట్టేందుకు ఉదయనిధిని రంగంలోకి దింపే యోచనలో స్టాలిన్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా స్టాలిన్ వేస్తున్న ఎత్తుగడలు, ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయనేది తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.